తెలంగాణ రాష్ట్రంలో మనమేమో యూరియా బస్తాలు, మనమేమో రాజీవ్ వికాసాలు, పింఛన్లు, తెల్ల రేషన్ కార్డుల మనం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కొత్త దుకాణం, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడు ఎవరి కరసన్నల్లో జరిగింది? ఒకేసారి రెడ్లకు 7-8 వేల కోట్ల రూపాయల మాఫీ ఎట్లా జరిగింది? చీకట్లో భాగంగా ఎవరు వాళ్ళు, ఏం కథ? ఈ మొత్తం ఇవాళ మనం మాట్లాడుకుందాం. సుబ్బిరామిరెడ్డి తెలుసు కదా, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. ఆయన కుటుంబానికి చెందినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటిది ఒక కేసు. ఇంకొక కేసు లియో మెరిడియన్ కేసు. ప్రజలారా, మీరు మరీ ముఖ్యంగా బీసీ ప్రజలారా, ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా, ఈ లింకును ఒకసారి షేర్ చేయండి. ఈ లింకును ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకోండి. అత్యంత కీలకమైంది. ఎందుకు ఈ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం అవసరం అనేది మీకు ఇప్పుడు ఒక లెక్క దొరుకుతుంది. ఒక్కసారి ఈ లింకుని, లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఈ లింకును మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. దయచేసి అందరూ చూస్తున్న మిత్రులందరూ కూడా ఇది షేర్ చేయండి. ఇది ఇంత పెద్ద స్కామ్, 2 కేసులలో ఎంత పెద్ద వేల కోట్ల స్కామ్ ఎట్లా జరిగిందో మీ ముందు ఆధారాలతో సహా, అన్ని డాక్యుమెంట్లతో సహా, అన్ని ఆధారాలు డాక్యుమెంట్లతో సహా మీ ముందుకు తెచ్చిన. సో ప్రజలారా, మీ అందరు కూడా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో దయచేసి షేర్ చేయండి. ఆ షేర్ చేయడం కోసం, ఎందుకంటే ఇది ఎక్కువ మందికి తెలవాలి. ఈ దొంగలు ఎట్లా బ్యాంకులను మోసగిస్తున్నారు, ప్రజాధనాన్ని ఎట్లా కొల్లగొడతా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎట్లా సహకరిస్తూ ఉన్నారు, సో వీళ్ళకు ట్రైబ్యునల్స్ ఎట్లా సహకరిస్తూ ఉన్నాయి, వీళ్ళకు వేల కోట్ల రూపాయల మాఫ్ ఎట్లా జరిగింది, ఏం కథ, పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం. పాయింట్ టు పాయింట్ దయచేసి, ఎందుకంటే ఇది మన దగ్గర మొదలై మన దగ్గర కావాల్సింది కాదు, ముగియాల్సింది కాదు. కాబట్టి దయచేసి గుడ్ మార్నింగ్లో మాకు బంద్ చేయండి బాయ్ సాబ్. ఎందుకంటే వేల కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉన్నాయి. దయచేసి షేర్ చేయండి. ఒక్క నిమిషం దానికోసం కేటాయించండి. ఈ దొంగలంతా కలిసి ఏం చేస్తూ ఉన్నారో ఇప్పుడు షాక్ అవుతారు. అది బయట పెట్టిన తర్వాత ఎవరి కోసం ఈ మాఫీలు బీపీలు జరుగుతున్నాయి, ఎవరికి తీసుకుపోతారని. దయచేసి ఈ లింకును ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్తా, పార్టీలో జైన్ గమ్మంటే ఈ తిరిగా ఇసుక ఒకటి. అసలు ఈ లింక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈ లింక్ కొంచెం ఇట్లా అదేంటి, ఇది ఉంది కదా, షేర్ ఉంది కదా, ఆ షేర్ కార్డ్ ఇగో షేర్ అనే బటన్ కొట్టి ఇక్కడ వాట్సాప్ అని వస్తుందిగా, ఈ వాట్సాప్ క్లిక్ చేస్తే ఈ లింక్ కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసుకొని కూడా దాంట్లో పేస్ట్ చేయొచ్చు. లింక్ టు షేర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇగో మీకు లింక్ కావాలన్నా అట్లా కాపీ చేసారు కదా, పేస్ట్ చేస్తున్నారు. రైట్, ఇగో ఇది కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఈ గ్రూప్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. బుడిగా పైన పెట్టు, పైన పిన్ చేసి పెట్టు, లింక్ పెట్టేసి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇక అస్సలు కథ మాట్లాడుకుందాం. రండి. టి సుబ్బిరామిరెడ్డి పూజలు చేసుకుంటా ఇట్లా కనిపిస్తాడు కదా పెద్ద మనిషి. పూజలు చేసుకుంటా మనకు విశాఖపట్నం ఒడ్డుకు ఆడ ఈడ సెలబ్రిటీలను తీసుకొచ్చి చేస్తాడు కదా. ఆయన కుటుంబానికి సంబంధించినటువంటిది గాయత్రి ప్రాజెక్ట్స్. గాయత్రి ప్రాజెక్ట్స్. ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ బ్యాంకుల వద్ద
బ్యాంకుల వద్ద ఎంత అప్పు తీసుకుందంటే 8,100 కోట్లు. 8,100 కోట్లు. 8,100 కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద ఈ సుబ్బిరామిరెడ్డికి సంబంధించినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ కంపెనీ 8,100 కోట్ల రుణం తీసుకొని ఈయన 8,100 కోట్లను కట్టడం, బ్యాంకులకు ఈఎంఐలు కట్టాలి, కడతలేడు. అవన్నీ వేరే ప్రాజెక్టులకు మళ్ళీ ఇచ్చి అయిపోయింది. మళ్ళీ ఇచ్చి ఇప్పుడు బ్యాంకులకు కట్టమంటే లేవు కదా. లేకపోయేసరికి వీళ్ళకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఏ బ్యాంక్ ఎంత ఇచ్చిందో కూడా మనం చెప్పుకోవాలి బై సాబ్. మళ్ళీ అదొక బాధ. ఇచ్చిరా లేదా, లేకపోతే అసలు ఎంత క్లారిటీ ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటారుగా. ఏ బ్యాంకు ఎంత ఇచ్చింది అనేది కూడా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ పైసలు తయారు చేస్తారు కదా ఆ బ్యాంకు. ఆర్బీఐ కాదు, ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐ బ్యాంకే 6,000 కోట్లు ఇచ్చింది. ఓకే, ఎస్బీఐ బ్యాంకు. తర్వాత ఒక ఎస్బీఐ 6,000 కోట్లు అయితే ఇంకో 2,100 కోట్లు మిగతా బ్యాంకులు. ఆ మిగతా బ్యాంకులు కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా 2,100 కోట్లు ఇచ్చినాయి మిగతా బ్యాంకులన్నీ కలిసి. కెనరా బ్యాంక్ వచ్చేసి 1,691 కోట్లు. 1,691 కోట్లు. కెనరా బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ బరోడా 138 కోట్లు. ఐడిబిఐ ఇట్లా అన్ని బ్యాంకులు కలిపి 8,100 కోట్ల రూపాయలు ఇలా కప్పులు ఇచ్చినాయి గాయత్రి ప్రాజెక్ట్స్ వాళ్ళకి. ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ ఎవరు డైరెక్టరు? సుబ్బిరామిరెడ్డి కొడుకు ఒక్క నిమిషం, వాళ్ళ కుటుంబమే మొత్తం రెడ్లే. వెంకట సందీప్ రెడ్డి అనుకుంటా. తిక్కవరపు వెంకట సందీప్ కుమార్ రెడ్డి ఎవరు? ఈయన ఎండి చైర్మన్. తర్వాత తిక్కవరపు ఇంద్రారెడ్డి వాళ్ళ కుటుంబమే. తర్వాత మోహన్ రెడ్డి, జన్నారెడ్డి, వీళ్ళందరూ ఈ రెడ్లంతా కలిసి ఈ బ్యాంకుల దగ్గర అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కడి? ప్రజలందరూ దాచుకున్నటువంటి డబ్బులు. ఈ డబ్బుల్లో 8,100 కోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డి కంపెనీ గాయత్రి ప్రాజెక్ట్స్కు ఇస్తే, అయితే ఈయన కడతలేడుగా, ఇక పైసలు కడతలేడుగా. ఈడ అప్పు ఇక్కడ తెచ్చిండు, బ్యాంకుల దగ్గర కట్టాలిగా, వేరే ప్రాజెక్టులలో పెట్టిండు. ఇక్కడనేమో నాకు రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది, మీరు లోన్ ఇవ్వరు, రాగానే మీ పైసలు మీకు కడతా అని తెచ్చిండు. ఇక్కడ లోన్ లేదు, రొట్టపీస్ లేదు, ఏది రోడ్ లేదు, ఏం లేదు, తీసుకుపోయి వేరే కాడ పెట్టిండు. పెట్టిన తర్వాత ఇప్పుడు కట్టమంటే లేవు కదా పైసలు. లేకపోయేసరికి ఏమైంది, ఈ బ్యాంక్ వాళ్ళు, ఈ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు మొర్రో మొత్తుకుంటా ఏమని, అయ్యా సుబ్బిరామిరెడ్డి గారు అప్పు తీసుకుండు, అప్పు కడతలేడు, మాకు దయచేసి న్యాయం చేయండి అని చెప్పి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు పోయారు. గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏఐబిసి 365/2024 ఇన్ కంపెనీ పిటిషన్, ఇగో ఇది 308/2022లో వేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటిది కేసు. ఈ ఆర్డర్ కాపీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT హైదరాబాద్లో ఉంటుంది ఈ బెంచ్. ఈ బెంచ్లో ఆర్డర్ వచ్చింది. ఏమని ఆర్డర్ వచ్చిందంటే, అయ్యా NCLT ఈ ఆర్డర్లో ఏం చెప్పింది? NCLT ఆర్డర్లో అది చాలా పేజీలు ఉంది. సుబ్బిరామిరెడ్డి $8,100 కోట్లు బాకీ ఉన్నది నిజమే.
కానీ ఆయన బిలాల్ అయిపోయిండు, ఆయన దగ్గర డబ్బులు లేవు అని ఆయన లాస్ అయిపోయిండని చెప్తుందట. మీకు 8,100 కోట్లు కట్టే పరిస్థితిలో లేడు, మేము నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశిస్తా ఉన్నాం 2,400 కోట్లు కట్టాలి, సరిపోతుంది. 2,400 కోట్లు కట్టి 2,400 కోట్లు ఇస్తాడు తీసుకోరని చెప్పింది. అంటే సుబ్బిరామిరెడ్డికి ఎన్ని వేల కోట్లు మాఫీ చేసింది ఒకే ఆర్డర్ తోటి? 5,700 కోట్లు మాఫీ. ఎస్, మాఫీ. ఇది ఈ సెప్టెంబర్ 10 తారీఖున వచ్చిన ఆర్డర్. ఇది కేసు ఫైల్ అయింది. అది అవును, ఆర్డర్ వచ్చింది ఈ సెప్టెంబర్ 10 తారీఖున వచ్చినటువంటి ఆర్డర్. ఇదేమో అప్లికేషన్ అప్పుడు పెట్టుకున్నది దాన్నంతా. ఇది ఈ ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీలో క్లియర్గా 5,700 కోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డి గారికి మాఫీ. ఎవనయ్య సొమ్ము ఇది? బ్యాంకులలో ఉన్నటువంటి ప్రజల సొమ్ము. బ్యాంకులను వాంటెడ్గా చీట్ చేసినటువంటి వ్యవహారం ఇది. దీనికి సంబంధించినటువంటిది ఈ గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటిది. ఎంత దొంగల ముఠా తయారైందంటే, మనమేమో గిడ పింఛన్ల కాడ చిన్న చిన్నవి మాకు ఇందిరా మిల్లు రాలే అనే మనముంటే, మన ప్రజలుంటే వీళ్ళు ఆడున్నారో చూడ్రి. బ్యాంకులు కూడా 5,700 రూపాయలు కట్టేది ఉంటే నువ్వు ఆగమాగం చేస్తారు పేదోళ్ళని. 5,000 కట్టేది ఉంటే బ్యాంకోడు వాని ఇంటికి వచ్చి వాని ముసురు తీసుకొని పోతాడు. 5,700 కోట్లు అంటే చూసుకో. 5,700 కోట్ల రూపాయలు సుబ్బిరామిరెడ్డి కంపెనీకి మాఫీ చేసింది SBI. అన్ని కంపెనీలు అన్ని బ్యాంకులు కూడా ఒప్పుకునే ఏమని, అవునా ఆయన పేద ఆయన్నే, ఆయన పేద ఆయన్నే కట్టలేకపోతున్నాడు, మాకే జాలి అనిపిస్తుంది, మా పైసలు ఎగ్గొట్టినా సరే, ఎందుకంటే మాయి కావాలి జనం సొమ్ము కాబట్టి 5,700 కోట్ల రూపాయలు మాఫీ ఆర్డర్. అది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.